హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు జూహిత్ బ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. మా మమ్మీ ఫస్ట్ లోనే మాస్క్ వేసుకొని ఉందంటేనే మీకు అర్థమైపోయి ఉంటుంది. నిన్ననే కామెంట్ సెక్షన్ లో చెప్పాను కదా. సో దిస్ ఇస్ ద ఫస్ట్ డే ఆఫ్ రెన్యువేషన్. సో రెన్యువేషన్ స్టార్ట్ అయిపోయింది మార్నింగ్ నుండి. ఇప్పుడు కొంచెం గ్యాప్ వచ్చింది అనమాట మాట్లాడడానికి, అండ్ సౌండ్ ఇప్పుడు ఆగిపోయింది. సో ఇంట్రో చెప్పడానికైనా, సో నాకు తెలిసి ఒక 30 days అట్లా ఇంట్రో చెప్పడం కూడా కష్టమే. సౌండ్ లేనప్పుడు నేను లోపలికి వచ్చి చెప్పాల్సి ఉంటుంది. బయట మొత్తం పిఓపి స్మాష్ అయిపోయింది, మొత్తం హాల్లో పిఓపి అంతా వీడియోలో చూస్తారు. సో కింద చెప్పండి ఓకేనా. రెనోవేషన్ సిరీస్ ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే ఇది జస్ట్ day 1. సో నాకు తెలిసి ప్రతి ఒక్కటి చూపిద్దామని అనుకుంటున్నాను. 2 months ఈజీగా ఉంటుంది. వెనీర్ పాలిష్ రావాలి, వుడ్ రావాలి. ఓ మై గాడ్, సో మచ్ ఆఫ్ వర్క్ టు డూ. అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళు మార్నింగ్ వచ్చి నైట్ 10 తర్వాత వెళ్తారంట. సో 10 వరకు వర్క్ సౌండ్స్ ఉండనే ఉంటాయి. సో నేను 10 తర్వాత ఎడిటింగ్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలి. వినిపిస్తుందా మీకు బ్యాక్గ్రౌండ్లో నాయిస్? ఇది చాలా చాలా చిన్న నాయిస్ కంపారిటివ్లీ. సో యా, ఒకవేళ మార్నింగ్ కొంచెం లేట్గా అటు ఇటు వీడియోస్ వచ్చినా కూడా మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. కొన్ని రోజులు నైట్ లేట్ అయిపోతుంది కదా, అందుకని చెప్పేసి ఇప్పుడు మీకు చూపిస్తా. ఇంకా గ్యాప్ ఎక్కువసేపు ఉండదు, మళ్ళీ సౌండ్ స్టార్ట్ అవుతాయి. అవి ఉన్నాయి చూడు మమ్మీ, అవి తీయాలంట. సో యా, ఇప్పుడు లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్ ఓకేనా. నేను మార్నింగ్ లేచి చూసేసరికి మా తాతయ్య వాళ్ళు వచ్చారు. అండ్ యాక్చువల్లీ ఏదో పెద్ద సౌండ్ వచ్చిందనమాట. ఆ సౌండ్కే నేను లేచాను మార్నింగ్ 8 o'clockకే. సో గెస్ట్ రూమ్లోకి వెళ్ళి చూసేసరికి ఆల్రెడీ ఇది బెడ్ కార్ట్ అంతా మొత్తం డిస్మాంటిల్ చేసేసారు. సో ఈ మంచం ఏంటంటే నేను చిన్నప్పటి నుండి ఉంది. ఇది యాక్చువల్లీ మంచి క్వాలిటీ. ఇది యాక్చువల్లీ టీక్ అప్పట్లో చాలా స్టాండర్డ్ ఉన్న టీక్ అనమాట. అది మా తాతయ్య వాళ్ళకి ఇచ్చేద్దాం అనుకుంటున్నాము. అండ్ ఈ ఫర్నిచర్ అంతా కూడా తాతయ్య వాళ్ళు అక్కడ రెనోవేషన్ చేయించారు కదా, మా అమ్మమ్మ వాళ్ళు అండ్ తాత వాళ్ళు. సో అక్కడికి వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పేసి మేము ఇదంతా అక్కడికి షిఫ్ట్ చేయించేస్తున్నాము. ఎందుకు ఈ డెసిజన్ తీసుకున్నామంటే సేల్ చేయడం కంటే మా తాత వాళ్ళు తీసుకోవడమే బెటర్ అని నాకు అనిపించింది. అండ్ ఇవి వాళ్ళ ఇంట్లో కూడా కరెక్ట్గా సెట్ అయిపోతాయి అనమాట. అండ్ మేము వెళ్ళినప్పుడు కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అని చెప్పేసి అక్కడికి పంపించేసాము. అండ్ ఇది కార్ట్ ఏమో ఈజీగానే డిస్మాంటిల్ చేసి తీసుకెళ్లారు, కానీ మాకైతే సోఫా తీసుకెళ్లేటప్పుడే చాలా కష్టమైందనమాట. సో బేసికలీ ఆ సోఫా ఏంటంటే హెడ్స్ బయటికి సపరేట్గా వచ్చేస్తాయి, మనం ఇంట్లోకి తీసుకెళ్ళిన తర్వాత ఫిక్స్ చేయాలి. సో మా మమ్మీ కన్ఫ్యూజ్ చేసింది అందరినీ. లేదు ఆ రోజు అలాగే తీసుకొచ్చారు అని చెప్పి. సో అలాగే ట్రై చేస్తుంటే మెయిన్ డోర్ది కొంచెం ఏదో స్క్రాచెస్ పడినాయన్నమాట. అది నేను వీడియో క్లిప్పింగ్లో షూట్ చేయలేదు, బికాజ్ అది ఎలాగో చేంజ్ చేయాలి అనుకున్నాడు. అండ్ మా మామ వాళ్ళు వచ్చారు కాబట్టి సరిపోయింది, లేదంటే ఇంపాసిబుల్ తాతయ్య తీసుకెళ్ళడం వీటిని. మా మామయ్య వాళ్ళే మొత్తం పెట్టించి ఇద్దరు వచ్చారు. సో ఇంకొక అతను హెల్ప్ చేయడానికి వచ్చాడనమాట. సో బేసికలీ ఇవన్నీ తీసుకెళ్ళడానికి ఒక పర్సన్ రావాలి కదా, ఒక వ్యాన్ లాంటిది. సో అతను కూడా హెల్ప్ చేశాడు. మొత్తానికి షిఫ్ట్ అయితే చేసేసాము. షిఫ్ట్ అంతా చేసేసిన తర్వాత ఇంకా టీవీ తీసేసే వాళ్ళు మార్నింగ్ వచ్చారు రాలేదు నాకు సరిగ్గా గుర్తులేదు, కానీ ఎలక్ట్రిసిటీ అయితే హాల్లో తీసేసాము. ఎందుకంటే హాల్లో మొత్తం అంతా పిఓపి అంతా తీసేయాలి, అలాగే ఛానల్స్ ఉంటాయి కదా, సో ఆ ఛానల్స్ అన్నీ తీసేయాలి. సో మొత్తం హాల్ అంతా ఎంటీ చేసి పెట్టాము వాళ్ళు వచ్చేసరికి. సో వాళ్ళు వచ్చారు, వాళ్ళు వచ్చిన తర్వాత స్టార్ట్ అయిందనమాట. సో ఇల్లు కట్టడం కష్టం కానీ కొట్టడం ఎంతసేపు చెప్పండి. సో ఈజీగా తీసి పడేశారనమాట. సో కొట్టడానికి మొత్తం అంతా కింద పడేయడానికి జస్ట్ ఒక 1 hour పట్టింది, కానీ లోపల ఛానల్స్ ఉంటాయి కదా, సో ఆ ఛానల్స్ తీయడానికి చాలా టైం పట్టింది. యాక్చువల్లీ వాళ్ళు మార్నింగ్ 11-11:30కి ఆ టైంకి వచ్చినట్టున్నారు, మేబీ 11. ఓకే, 11కి వచ్చి ఆఫ్టర్నూన్ 3:30 వరకు పట్టిందనమాట టైమ్. సో ఫస్ట్ హాల్లో స్టార్ట్ చేశారు. ఫర్ సేఫ్టీ పర్పస్ మెయిన్ ఏంటంటే ఎలక్ట్రిసిటీ ఆఫ్ చేసేసామన్నమాట. మాకు కావాల్సింది ట్యూబ్ లైట్ ఒకటే. సో ఒక్క ట్యూబ్ లైట్ మాత్రమే పెట్టుకొని ఇంకొకటి బెడ్రూమ్లోకి షిఫ్ట్ చేసేసాము, ఎందుకంటే బెడ్రూమ్లోది సరిగ్గా వర్క్ అవ్వట్లేదు అని చెప్పేసి. సో ఇవన్నీ పిఓపి అంతా తీసేసిన తర్వాత మా డాడీకి ఒక ఐడియా వస్తుంది ఎలా చేయించాలి కొత్తగా అని చెప్పేసి. అండ్ ఇక్కడ మాకు ఆల్రెడీ ఆ ఎల్ఈడి లైట్స్ ఉన్నాయి కదా, అవన్నీ మేము ఏమీ పడేయట్లేదు, బికాజ్ ఎల్ఈడి లైట్స్ ఖచ్చితంగా మళ్ళీ మాకు యూజ్ అవుతాయని చెప్పేసి వాటికి అది అన్లాక్ చేసేది ఒకటి వస్తుంది కదా, అది తీసేసి సపరేట్గా బ్యాగ్లో పెట్టేసామన్నమాట. అండ్ ఇక్కడ టీవీ కూడా తెచ్చేసాము ఇంకా పక్కకి. టీవీ తీసేవాళ్ళు తర్వాత లేట్గా వచ్చారు. అండ్ టీవీ ఎక్కడ పెట్టాలో తెలీదు. సో ప్రస్తుతానికైతే బెడ్రూమ్లోనే దాన్ని అలా సెట్ చేసేసామన్నమాట. కాసేపు అయ్యాక బాలు అని చెప్పి వచ్చాడు మా డాడీ వాళ్ళ అసిస్టెంట్. సో చాలా హెల్ప్ చేస్తుంటారనమాట. నాకు తెలిసి ఆయన కూడా ఒక 20 years నుండి అతను కూడా డాడీ దగ్గరే ఉన్నారు. సో ఇలా హెల్ప్ చేసే వాళ్ళైతే ఉన్నారు, దానికేం టెన్షన్
టెన్షన్ పడే అవసరం లేదు. కానీ ఎక్కువ దుమ్ము అసలు చాలా హెవీ వర్క్. ఐ మీన్ ఫస్ట్ డేనే ఇట్స్ ఓకే. మనకి హౌస్లో ఏంటంటే పిఓపి ఒక్కటే తీసేస్తే ఇంకా అంత డస్ట్ అనేది రాదు. సో మేము ఫస్ట్ అనుకున్నది ఏంటి అంటే ఓన్లీ హాల్ చేయించిన తర్వాత డైనింగ్ దగ్గరకు వస్తే డైనింగ్ అనేది హాల్లో పెట్టుకోవచ్చు అని ఒక ఐడియా ఉండింది. కానీ మా ఇంటీరియర్ డిజైనర్ ఏం చెప్పారంటే హాల్తో పాటు డైనింగ్ కూడా చేసేసామనుకోండి ఒక్కసారితో దుమ్ము వెళ్ళిపోతుంది, సో మళ్ళీ డస్ట్ పడకుండా ఉంటుంది అని చెప్పారు. సో అదొక సడన్ ప్లాన్ అనమాట. సో సడన్ ప్లాన్ అయ్యేసరికి మేము మొత్తం అన్ని తర్వాత షిఫ్ట్ చేసుకోవాల్సి వచ్చింది. డైనింగ్ తీయలేదు అండ్ డైనింగ్ మీద ఉన్న యుటెన్సిల్స్ తీయలేదు, ఫ్రిడ్జ్ షిఫ్ట్ చేయడానికి కూడా టైం లేదు. ఎలా ఉండేటివి అలానే ఉన్నాయి. సో ప్రస్తుతానికి పూజా మందిర్ దగ్గర అది వస్తుంది కదా సర్కిల్స్, సో అది కూడా తీసేయాలి. అది తీసేసి డాడీ వేరే ఏదైనా ప్లాన్ చేయాలి అని చూస్తున్నారు. మమ్మీ ఏం జరుగుతుందంటో అంతా పాల్గొట్టేస్తున్నా దుమ్ము తల్లి. రెడ్ అన్నాం కదా, ఇంకా తప్పదు. ఫస్ట్ రోజే ఇంకా చేపించుకోకూడదు, ఇంట్లో ఉండి చేపించుకోకూడదు, ఏదైనా కట్టినప్పుడే చూసుకోవాలి అంతే. టీవీ అయితే అక్కడ పెట్టేసినాం ప్రస్తుతానికి, ఇంకేం చేయాలో తెలియక. అండ్ ఇది చూసిన తర్వాత పైన రూమ్స్ లో అంతా ఏమంటారు పిఓపి దగ్గరకు మాత్రం వెళ్ళట్లేదు, మిగతావన్నీ చేపిస్తాం పిఓపి తప్ప. పిఓపి అంటే బాగుంది, పిఓపి అన్ని రూమ్స్ లో బాగుంది, కాకపోతే హాల్ గానీ బాగుంది కానీ ఏదో హైట్ ప్రాబ్లం అని ఈయన చేపిస్తాను. అంటే అదేదో బీమ్ పడి కొంచెం కిందికి వచ్చిందంట, సో దాన్ని సెట్ చేపించాలి. మొత్తం అంతా ఏదో మొత్తానికి ఏదో జరుగుతుంది, నేను మీకు చూపిస్తాను. నేను అది అంత మామూలు వుడ్ తో చేపిస్తాను ఈసారి. యా, టేక్ వుడ్ తో చేపిస్తాను, చూద్దాం ఎట్లా జరుగుతుందో. బయట ఫుల్ సౌండ్, రెనోవేషన్ సిరీస్ గోయింగ్ ఆన్. ఓకే, ఇప్పుడు ఏంది ఏదో జరుగుతుంది, మొత్తానికి ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం. ఫుల్ సౌండ్స్ అసలు. ఇప్పుడు కొంచెం అట్లా గ్యాప్ వచ్చింది. హాల్ అంతా అయిపోయింది తీసేయడం, మాస్క్ వేసుకున్నాం సేఫ్టీ. జలుబు చేస్తుంది అని చెప్పేసి, మళ్ళీ డస్ట్ అలర్జీ వస్తుందని చెప్పేసి. హాల్ మొత్తం తీసేయడం అయిపోయిన తర్వాత మేము మళ్ళీ ఇక్కడికి షిఫ్ట్ చేసామన్నమాట. ఇవన్నీ చైర్స్ అన్ని తీసుకెళ్ళి బెడ్రూమ్లోకి వేయడం కానీ, అండ్ డైనింగ్ టేబుల్ షిఫ్ట్ చేయడం అయితే ఇంపాసిబుల్, ఎందుకంటే అది కూడా టీక్దే అండ్ హెవీ వెయిట్ ఉండింది. మేము అప్పట్లోనే ఇది కస్టమైజ్ చేసి చేయించుకున్నాం అనమాట. ఇది మా ఓల్డ్ హౌస్ నేను 5th or 6th క్లాస్ ఉన్నప్పటి నుండి ఉంది. అండ్ టీక్ది మంచి క్వాలిటీది వేస్ట్ చేయడం ఎందుకు అని ఒక ఉద్దేశంతో దీన్నే మేము రీమోడల్ చేయించుకున్నాము. అండ్ మాకు నచ్చినట్టు గ్లాస్ ఫిక్స్ చేయించడం అండ్ చైర్స్ మళ్ళీ సపరేట్గా డిజైన్ చేయించడం అలా చేసుకున్నాము. సో అది కొంచెం హెవీ ఉంది కాబట్టి షిఫ్ట్ చేయడానికి అవ్వట్లేదు. సేమ్ ఫ్రిడ్జ్ కూడా అంతే, ఫ్రిడ్జ్ కిచెన్లో పెట్టచ్చు కానీ నడవడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి మేము ఇంకా బెడ్ స్ప్రెడ్స్ ఉంటాయి కదా, సో ఆ బెడ్ స్ప్రెడ్స్ అన్నీ కవర్ చేసేసాము. అండ్ ఫ్రిడ్జ్ మనకు డైనింగ్ రూమ్ ఆపోజిట్లోనే మనకు గ్లాస్ ఐటమ్స్ స్టోర్ చేసుకోవడానికి కబోర్డ్స్ ఉంటాయి. ఆ కబోర్డ్స్లో కూడా డస్ట్ వెళ్తుంది, సో మొత్తం అంతా కవర్ చేయాల్సి వచ్చింది. చాలా నీట్గా కవర్ చేసాం. సో ఫస్ట్ మేము ఏం చేసినామంటే ఆ కటన్స్ ఉంటాయి కదా, ఆ కటన్స్ తీసేయాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే మాకు తెలీదు ఇట్లా డైనింగ్ కూడా చేస్తారు అని చెప్పేసి, సో ఎలక్ట్రిసిటీ అనేది మేము పవర్ కట్ చేయించలేదు అనమాట, ఓన్లీ హాల్కి చేయించాం. సో తర్వాత సేఫ్టీ కోసం మళ్ళీ మెయిన్ ఆఫ్ చేయించి తర్వాత చేయించాం. అండ్ ఫ్యాన్ కూడా మీరు గమనిస్తే ఫ్యాన్ కూడా అలాగే ఉంది. అండ్ డైనింగ్ చేయడానికి కూడా చాలా టైం పట్టింది, బికాజ్ అన్నీ అక్కడనే ఉన్నాయి.
పిఓపి అంటే ఒక్కసారి తీసామనుకోండి పెద్ద పీస్ వచ్చి పడిపోతుంది. సో అలా కాకుండా ఫ్రిడ్జ్ మీద ఏది పడకుండా, డైనింగ్ టేబుల్ ఏవి చెడిపోకుండా, సో ఏవి క్రాష్ అవ్వకుండా చేయించాలంటే నిదానంగా చేయమని చెప్పాము. సో డైనింగ్ ఏరియా కొంచెం టైం పట్టింది. మేమైతే మాస్క్ వేసుకొనే ఉన్నాము, డస్ట్ అలర్జీ వస్తుంది అని చెప్పేసి. సో ప్రస్తుతానికైతే ఇలా కవర్ చేసాము. సో చాలా మెంబర్స్ రెన్యువేషన్ సిరీస్ ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పారు, అందుకే షేర్ చేస్తున్నాను. ఇక్కడ జస్ట్ దాని మీద వెయిట్స్ పెట్టేయడము, ఎందుకంటే మనకు వన్స్ గ్లాస్ ఐటమ్స్లోకి డస్ట్ పోయింది అనుకోండి, అదంతా క్లీన్ చేసుకోవడానికి మళ్ళీ 2 days పడుతుంది. సో అలాగే వదిలేయడం అయితే అస్సలు ఇష్టం లేదు. కర్టన్స్ పెట్టి తర్వాత ఓల్డ్ బ్లాంకెట్సే పెట్టామన్నమాట, కొత్తవి ఏవి తీయలేదు. ఎలాగో దుమ్ము పడేదానికి కొత్తవి ఎందుకు తీయడం అన్నట్టు ఇంకా అలాగే పెట్టేశాం. ఇంకా యాక్చువల్లీ నా బెడ్రూమ్కి కానీ టీవీ యూనిట్కి కానీ ఇలా నేను అన్ని పింట్రెస్ట్లో చూసి ఎలా చేయించాలి ఏంటి అని చెప్పేసి రెఫరెన్స్కి కొన్ని డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్నా. అండ్ ఎవరో అడిగారనమాట నన్ను, అక్క మీరు ఎలా సెలెక్ట్ చేసుకున్నారు ఏంటి అని చెప్పేసి. సో పింట్రెస్ట్లో వైట్ థీమ్ ఉన్నవన్నీ నేను సెలెక్ట్ చేసుకొని పెట్టుకున్నాను. నేను ఎలా చేయించుకుంటాను ఏంటి అనేది నేను మొత్తం అంతా ఒకటే వీడియోలో చెప్పను. యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ దట్. నా బెడ్రూమ్ వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా చూపిస్తాను ఎలా చేయాలనుకున్నాము ఏంటి అని చెప్పేసి. సో 1 by 1 హాల్ ఎలా చేస్తున్నాము ప్రతి ఒక్కటి నేనైతే మీకు ఇన్ డీటెయిల్గా చెప్తాను. అండ్ ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ దిస్ యాక్చువల్లీ, ఎందుకంటే నేను ఈ ఇల్లు కట్టించినప్పుడు నాది ఇంకా 10th ఇంటర్ అయిపోయింది. కరెక్ట్, ఇంటర్ అయిపోయింది. సో అప్పటికి ఇంకా నాకు తెలియదు అనమాట ఎలా చేయించుకోవాలి ఏంటి అని. అప్పుడు అంతా కాన్సన్ట్రేట్ చేయలేదు. ఇప్పుడు నాకు తెలుసు నా రూమ్ ఎలా ఉండాలి ఏంటి అని చెప్పేసి. సో దిస్ టైమ్ వీఆర్ గోయింగ్ ఆల్ వైట్. కిచెన్ కూడా అంతే, కిచెన్లో మనకు ఎల్లో రెడ్ కాంబినేషన్ ఉంది కదా, సో వీఆర్ మేకింగ్ ఇట్ వైట్, ఐ మీన్ పేస్టల్ కలర్స్ అంతే. హాయ్ పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చేసాను. నాకు ఆకలి వేస్తా అంటే అక్కడ ఇంకా టైం పట్టేలా ఉంది. అది ఆఫ్ చేయ 2 నిమిషాలు, సౌండ్ ఎక్కువ వస్తుంది, చిమ్నీ సౌండ్ ఎక్కువ వస్తుంది. సో హాయ్ పిన్ని. హాయ్. ఏం చేసినావు నా కోసం లంచ్? చపాతి చేసా, పప్పు చేసా, ఓకే, టమోటా రసం చేసా, బీరకాయ వేపుడు చేసా. బీరకాయ వేపుడు ఇన్ని ఉన్నాయి కాబట్టి ఇక్కడికి వచ్చేసిన. అక్కడ మమ్మీ రైస్ అండ్ చికెన్. అసలు చేయడానికి కూడా టైం లేదు, టైం ఉన్నా స్పేస్ లేదు. చూసినా కదా ఫొటోస్ పెట్టినాను. అవును, అది అట్లుంది. అది పిఓపి చేయించుకుంటాడు అంట రూమ్ లో. అవునా? ఇంకా వేరే బెడ్రూమ్ లో ఏం వద్దన్నాను, ఎందుకంటే దుమ్ము పడుతుంది కదా అంతా. చూసినావాడు అవి ఎట్లుంది చపాతి? ఇంత రౌండ్ గా వచ్చిందంటే నాకు ఏదో తేడా కొడుతుంది. ఎందుకో పరోటాలు ఏమో నాకు డౌట్ వస్తుంది. పరోటాలు కదా, నాకు తెలుసు పరోటా. ఓకే, ఇప్పుడు తినేది ఒకటే ఇంకా తినేసి. అండ్ జూలీని చెప్పేది మర్చిపోయా, హెయిర్ కట్ కి పిలుచుకెళ్ళాలి. హెయిర్ కట్ అండ్ ఎందుకంటే నాకు ఇక్కడ ఏమంటారు స్టెప్స్ ఎక్కువ వచ్చినాయి. సో జూలీకి ముందర ఏమంటారు దాన్ని, వాట్ యూ కాల్ ఇట్, ఏదో ఫ్రింజెస్, మేబీ ఫ్రింజెస్ కావాలంట. సో అవి పెట్టించుకొని రావాలి. ఐ మీన్ పోనీకి కరెక్ట్ గా సెట్ అయ్యేలాగా పెట్టుకొని రావాలి. నేను పొద్దున్న రెడీ అయ్యేది, ఎప్పుడు 8:30కి రెడీ అయ్యేదే. అవును, ఇప్పుడు వచ్చేస్తారు, ముగ్గురు తినేస్తారు. తాత వాళ్ళంతా తీసుకుపోయిన ఫర్నిచర్ పట్టేసిందంట, అంతా హోమ్ టూర్ చేస్తాంలే. విలేజ్ కి వెళ్ళాక హోమ్ టూర్. ఫస్ట్ రెన్యువేషన్ అయిపోతే అదే పెద్ద సాటిస్ఫాక్షన్ నాకు. గైస్ వచ్చేసాను ఇంటికి. జూలీకి ఒక చిన్న హెయిర్ కట్ అంతే. సో అది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఐ జస్ట్ వాంట్ టు ఎడిట్ ఫ్యూ వీడియోస్, బికాస్ కొంచెం ప్రీ ఎడిట్ చేసుకొని పెట్టుకుంటే బెటర్ అని నా ఫీలింగ్. సో దట్ ఏ రోజు వ్లాగ్ మిస్ అవ్వకుండా వస్తుంది అని చెప్పేసి. అండ్ కమింగ్ ఫర్ ద స్కిన్ కేర్ వీడియో, ఐ డోంట్ నో ఎక్కడ షూట్ చేయాలో కూడా అర్థం కావడం లేదు. మీరు చూసే ఉంటారు, అంతా డస్ట్ ఉంది. ఐ డోంట్ నో, లెట్స్ ఫిగర్ ఇట్ అవుట్ సమ్హౌ. సో ప్రస్తుతానికైతే నేను రేపు పెట్టాల్సిన బ్లాగ్ ఎడిట్ చేస్తున్నాను. అండ్ ఆఫ్టర్నూన్ అయింది ఇప్పుడు. సో ఆఫ్టర్నూన్ ఎడిట్ చేస్తే నాకు ఇఫ్ ఇన్కేస్ ఓపిక ఉంటే ఈవినింగ్ ఇంకొక వ్లాగ్ కూడా ఈ వ్లాగ్ ఇప్పుడు రన్ అవుతున్న వ్లాగ్ కూడా ఎడిట్ చేద్దాం అనుకుంటున్నాను. సో దట్ టైం సేవ్ అవుతుంది. అండ్ ఇఫ్ ఇన్కేస్ రేపు నాకు వీలు అవ్వకపోయినా నా దగ్గర కొన్ని వీడియోస్ ఎక్స్ట్రా ఉంటాయి అన్నట్టు.
యా హాయ్ గైస్, కరెంట్లీ 10:30 అయింది అండ్ అసలు వీడియో ఎండ్ చేయడం మర్చిపోయాను. ఎండింగ్ అంటే ముందు నేను హెయిర్ ఆయిల్ అప్లై చేద్దాం అనుకుంటున్నా. ఐ జస్ట్ వాంట్ టు షో యూ. ఎస్టర్డే హెయిర్ కట్ అయింది అండ్ టుమారో హెడ్ బాత్ చేస్తున్నా. చాలా రోజులు అయిందని చెప్పేసి ఐఎమ్ జస్ట్ యూజింగ్ దిస్ కామా ఆయుర్వేద హెయిర్ ఆయిల్. సో ఎడిటింగ్ అంతా కంప్లీట్ అయ్యేసరికి ఈ టైం అయింది. థ్యాంక్ఫుల్లీ వర్కర్స్ త్వరగానే వెళ్ళిపోయారు ఈరోజు. సో నాకు వాయిస్ ఓవర్ లేట్ అవ్వలేదు. నేను యాక్చువల్లీ ఎప్పుడు అవుతుందో ఏంటో లేట్ అవుతుందేమో అనుకున్నా, కానీ thumbnail అంతా ప్రాపర్గా ప్రిపేర్ చేశాను. ఎవ్రీథింగ్ ఈజ్ డన్ అండ్ ల్యాప్టాప్ని జస్ట్ సాఫ్ట్వేర్ అప్డేట్ ఏదో వచ్చింటే అక్కడ పెట్టేశాను అనమాట. అది అయిపోయేలోపు ఐ జస్ట్ వాంట్ టు ఆయిల్ మై హెయిర్ బికాజ్ ఇట్స్ బీన్ సో లాంగ్. అండ్ హెయిర్ కట్ తర్వాత త్వరగా పెరగాలి అని ఒకటి ఉంటుంది నాకు. చేయించుకోవడం ఎందుకు, పెంచుకోవడం ఎందుకు అనుకోకండి. ఐఎమ్ జస్ట్ లైక్ దట్. అండ్ నాకు ఏదో కొంచెం హెడేక్ కూడా ఉంది కదా, కాస్త అట్లా మసాజ్ చేసుకుంటే మంచిగా ఉంటుంది అని ఫీల్ అయ్యాను. యా, లెట్స్ జస్ట్ ఆయిల్ మై హెయిర్. లింక్ అయితే కింద ఇచ్చుంటాను. ఇట్స్ ఎ డీసెంట్ ప్రోడక్ట్. మరి ఎక్కువ రిజల్ట్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయకండి. ఇట్స్ అన్ యావరేజ్ వన్. అండ్ ఇక్కడ ఒక జుగాడ్ సెటప్ పెట్టి నేను షూట్ చేస్తున్నాను. ట్రైపాడ్ కింద ఉంది. మమ్మీ వాళ్ళు ఆల్రెడీ పడుకున్నారు. దే ఆర్ వెరీ టయర్డ్ కాబట్టి. అండ్ కింద హాల్లో చేద్దాం అనుకుంటే హాల్లో దేర్ ఆర్ జీరో లైట్స్, no lights, no TV, no furniture, nothing, and we have to adjust for few months. Okay, ఇప్పుడైతే పెట్టుకుంటాం. హెయిర్ ఆయిలింగ్ అయితే అయిపోయింది, బట్ ఐ స్టిల్ హ్యావ్ టు క్లీన్ ఆల్ ద మెస్ అక్కడ కూడా. సో టుమారో ఏం చేయాలి అండ్ ఐ జస్ట్ నీడ్ టు ప్లాన్ ఎవ్రీథింగ్ ఇన్ దట్ ప్లానర్. సో అదొకటి ఉంది. అండ్ ఫేస్ వాష్ చేసుకొని పడుకుంటే హాయిగా నిద్ర వస్తుంది. అండ్ మై బ్యాక్ స్టార్టెడ్ హర్టింగ్ యాక్చువల్లీ మార్నింగ్ నుండి కొంచెం ఎక్కువసేపు నిలబడేసరికి, బట్ దట్స్ ఫైన్. ఐఎమ్ ఫీలింగ్ ఓకే. ఒక నాప్ వేస్తే అంతా సెట్ అయిపోతుంది అనమాట. అండ్ యా, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. అండ్ టుడేస్ పోస్ట్ నోటిఫికేషన్ షౌట్ అవుట్స్ గోస్ టు మౌనిక గణేష్ గారు అండ్ ఐశ్వర్య దినేష్ గారు. వాట్ ఏ రైమింగ్ కదా, అసలు ఏమన్నా కోఇన్సిడెన్సా? సో యా, అసలు ర్యాండమ్ కామెంట్ పికర్లో నేమ్ తీయాలని కూడా మర్చిపోయి లాస్ట్లో గుర్తొచ్చింది వీడియో ఎండ్ చేయాలి కాబట్టి. మీరు ఇప్పటి వరకు ఈ వ్లాగ్ చూసింటే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నా లేదంటే ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోయినా ప్లీజ్ టేక్ ఏ మూమెంట్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేస్తే నోటిఫికేషన్స్ అన్నీ వచ్చేస్తాయి. సో దట్ వీ కెన్ ఇంటరాక్ట్ మోర్ అండ్ రోజు వ్లాగ్స్ చూసేయచ్చు. ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్, ఫన్నీ వ్లాగ్స్, ఎవ్రీథింగ్. అండ్ యా, మేక్ షూర్ టు కామెంట్ డౌన్ బిలో. ఒకవేళ మీకు షౌట్అవుట్స్ కావాలి అనుకుంటే #పోస్ట్ నోటిఫికేషన్ అని పెట్టి కామెంట్ చేయండి. లేదంటే నార్మల్గా జస్ట్ టెల్ సమ్ పాజిటివ్ థింగ్స్ అండ్ సెండ్ మీ సమ్ పాజిటివ్ వైబ్స్. యా, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. అండ్ ప్లీజ్ నన్ను ఇన్స్టాలో కూడా ఫాలో చేసేయండి. అక్కడ కూడా ఎక్కువ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. లింక్ విల్ బీ ఇన్ డిస్క్రిప్షన్ బాక్స్. I will see you in my next vlog. Stay positive, stay healthy, and be kind to everyone. Bye guys.